ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మహారాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరెంతైనా నమ్మతైనటువంటి దేవుడుగా ఉన్నదాన్ని బట్టి స్తోత్రములు మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుతూ ఘనపరుస్తుంటున్నాం. సమస్తం కూడా బాగా చేయగలిగినటువంటి వాడుగా మీరు దాన్ని బట్టి స్తోత్రములు. ప్రభానిచ్చిన మా తండ్రి, మీ మందిరంలో మీరు ఏర్పాటు చేస్తున్న మీ స్థలంలో ప్రభానిచ్చిన మా తండ్రి దేవా, ఉపవాస ప్రార్థన కొరకాయ చేరాగలట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేరణ బట్టి మీ స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. మీ దయలేని హస్తంలో అర్పించుకుంటున్నాం. ప్రభా, ఆది అంతము మీరు వహించి వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా ప్రభా మీ సన్నిధిని మీరు మాకు అనిపింపచే వస్తుందిగా మేము మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రియమైన మా తండ్రి, సమస్తం దీవెనకరంగా ఆశీర్వాదంగా చేయవస్తుందిగా ప్రార్థన చేస్తూ మీ కృపను కోరుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 283 పాట, పాత పుస్తకాల్లో 280. చూడుమదే నీ కోరకే సిలువపై వ్రేలాడు శ్రీయే సురక్షకున్. చూడుమదే నలుగగొట్టబడెనికై పలుకకుండే మారుగా. నలుగగొట్టబడెనికై పలుకకుండే మారుగా. శిరస్సున రక్తధారలు వీరచెరెక్కలను గృచ్చ. శిరస్సున రక్తధారలు వీరచెరెక్కలను గృచ్చ. నీ పాపమే పాదములను చీల్చెను బల్లెమై ప్రక్కన్బొడిచే. నీ పాపమే పాదములను చీల్చెను బల్లెమై ప్రక్కన్బొడిచే. చూడుమదే నీ కోరకే సిలువపై వ్రేలాడు శ్రీయే సురక్షకున్. చూడుమదే రక్తసిక్తమై మోము ఎర్రనయ్యే కొయ్యపై. రక్తసిక్తమై మోము ఎర్రనయ్యే కొయ్యపై. చూడు వీపున దున్నెను దీనునిగా చేసే నీ పాపమే. చూడు వీపున దున్నెను దీనునిగా చేసే నీ పాపమే. ప్రభు రక్తము ఏరులై పారెను నీ కోరకే సిలువపై. ప్రభు రక్తము ఏరులై పారెను నీ కోరకే సిలువపై. చూడుమదే నీ కోరకే సిలువపై వ్రేలాడు శ్రీయే సురక్షకున్. చూడుమదే గాయమైన చేతులన్ దినమెల్లా చాపెనో పాపీ. గాయమైన చేతులన్ దినమెల్లా చాపెనో పాపీ. చూచుచుండే ప్రేమతో
నీకై కన్నీటిని కాచుచు చూచుచుండే ప్రేమతో, నీకై కన్నీటిని కాచుచు తన కృపతో సంధించును. పాపి నేను చేరు చింతన్ నీ క్షణమే, తన కృపతో సంధించును. పాపి నేను చేరు చింతన్ నీ క్షణమే. చూడుమదే నీ కోరకే సిలువపై వ్రేలాడు శ్రీయే సురక్షకున్. చూడుమదే ఎంతకాల మేట్పించి వెలుపాలనుంతువతనిని, ఎంతకాల మేట్పించి వెలుపాలనుంతువతనిని. తెరువు హృదయ ద్వారమున్ పొందు మారు మనస్సును. తెరువు హృదయ ద్వారమున్ పొందు మారు మనస్సును. ఈ దినమే నీ పాపము క్షమించును, నీకిచ్చును రక్షణను. ఈ దినమే నీ పాపము క్షమించును, నీకిచ్చును రక్షణను. చూడుమదే నీ కోరకే సిలువపై వ్రేలాడు శ్రీయే సురక్షకున్. చూడుమదే. రండి జన్మే బెదరండి పాటలు. పాట సంఖ్య 512 పాట, పాత పుస్తకాలలో 506. మనమేసు నివారలము తన వారిగనేయుందుము, మనమేసు నివారలము తన వారిగనేయుందుము. మనలను రక్షించేను తనకే స్తుతి పాడెదము, మనలను రక్షించేను తనకే స్తుతి పాడెదము. మనమేసు నివారలము తన వారిగనేయుందుము, మనమేసు నివారలము తన వారిగనేయుందుము. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను, కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కనుగొంటిమి తండ్రి మహిమను జనితైక కుమారునిలో, కనుగొంటిమి తండ్రి మహిమను జనితైక కుమారునిలో. తన ప్రేమాద్భుతమైనది మనము కొనియాడెదము, తన ప్రేమాద్భుతమైనది మనము కొనియాడెదము. మనమేసు నివారలము తన వారిగనేయుందుము, మనమేసు నివారలము తన వారిగనేయుందుము.
వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగేను. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగేను. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. ప్రభు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ప్రభు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము మన వారిగానే ఉందుము. మనమేసుని వారలము మన వారిగానే ఉందుము. దైవపుత్రుండు సజీవరాళ్ళతో ఇంటిని కట్టుచున్నాడు. దైవపుత్రుండు సజీవరాళ్ళతో ఇంటిని కట్టుచున్నాడు. దేవుని తేజమురాగా మహిమాతో నిండే గృహము. దేవుని తేజమురాగా మహిమాతో నిండే గృహము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. మనమేసుని వారలము తన వారిగానే ఉందుము. మనమేసుని వారలము తన వారిగానే ఉందుము. ఎందరిని ప్రభు ముందు నయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. తనయుని రూపమిచ్చే మనమానందముందెదము. తనయుని రూపమిచ్చే మనమానందముందెదము. మనమేసుని వారలము మన వారిగానే ఉందుము. మనమేసుని వారలము తన వారిగానే ఉందుము. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. కనిపెట్టువారెత్తబడుదురు తన మహిమ పొందెదరు. రెత్తబడుదురు తన మహిమ పొందెదరు. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. మనమేసుని వారలము తన వారిగానే ఉందుము. మనమేసుని వారలము తన వారిగానే ఉందుము.
మహిమా నివాసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండియుండును. మహిమా నివాసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండియుండును. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగున్. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగున్. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. మనమేసుని వారలము, మన వారిగానే ఉందుము. మనమేసుని వారలము, మన వారిగా మనలను రక్షించేను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించేను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే ఉందుము. మనమేసుని వారలము, తన వారిగానే ఉందుము. దేవుని వాక్యంలో నుంచి దయచేసి సంఖ్యాకాండము 24వ అధ్యాయం. పదిహేడవ వచనము అందరము కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి. ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయన చూచున్నాను కానీ సమీపముననున్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ప్రేమ స్వరూపిణ మా తండ్రి, పరిశుద్ధ దేవా, నమ్మదైన మా రాజా, మీ స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. చదవని లేఖన భాగం మా వినికిలో దయతో దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. సమయం మాకెంతో దీవెనకరంగా చేయమని, మీ దాసుని ప్రభా మీరు అభిషేకించి బలపరిచి వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ దైన కటాక్షం చెప్పని జ్ఞాపం చేసుకున్నామని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ 17వ వచనంలో మధ్య భాగంలో నక్షత్రము యాకోబులోను ఉదయించును. కాబట్టి నక్షత్రము అనేటువంటి ఒక చిన్న అంశం విషయమై మనం కొంతమేర దేవుని వాక్యంలో జ్ఞాపం చేసుకుంటున్నాం ఈ దినాల్లో. కాబట్టి ఇంతకుముందు వచ్చిన భాగాలన్నింటిలో కూడా నక్షత్రము అనేటువంటిది దేవుని ప్రజలకు సాదృశ్యంగా ప్రభు తన వాగ్దానంలో ఇశ్రాయేలు ప్రజల కొరకై దేవుని ప్రజలకు సాదృశ్యంగా మాటలు చెప్పబడతా వచ్చినాయి. ఇక్కడ రాయబడినటువంటి నక్షత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఈ మాట చెప్పబడుతుంది. దీని వాక్యంలో ఈ అధ్యాయంలో కొన్ని తలంపులు ప్రార్థన కొరకే మనం జ్ఞాపం చేసుకునే ముందు 24వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. మొదటి వచనం, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునమును చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కనులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రము చొప్పున దీయుండట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. కాబట్టి మన బిలాము సంగతి మనం బాగా ఎరుగుదాము. కాబట్టి బాలాకు రాజు అధికారులు పంపించి ధనము యొక్క ఆశ చూపించినప్పుడు ఈ మనుషుడు కాబట్టి మరి దేవునికి ఇష్టం లేకపోయినా కూడా ఆ యొక్క డబ్బు మీద మోజును బట్టి తను బయలుదేరి వచ్చినాడు.
అయితే దేని వాక్యంలో ఇది 3వ సందర్భం. 2 పర్యాయాలు తను శకునము చూసినాడంట. అయితే 3వ సందర్భంలో వచ్చేసరికి తను శకునము చూచుటకు వెళ్ళలేదు అని రాయబడింది. శకునం చూచడం అంటే మన భాషలో ఏంటంటే మరి తను బలర్పించిన తర్వాత దేవుడు ఏం చెప్తాడో అని దేవుని మాట కొరకు, దేవుని చిత్తం కొరకు మరి తను వెళ్ళేటువంటి వాడు దేవుడు ఏదో బయలుపరిస్తే అది చెప్పినాడు. ఈ 2 సందర్భాల్లో ప్రభు చెప్పిన తర్వాత తనకు ఒక విషయం అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? ఇశ్రాయేల్ ప్రజలు వారు ఆశీర్వదించబడిన ప్రజలు, వారు దేవుని ప్రజలు. కాబట్టి వారు దీవించబడటం అనేదే దేవుని చిత్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి వారు శపించబడటం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాదు అనే సంగతి అర్థమైపోయింది. ఇప్పుడు దేవుని చిత్తము, దేవుని ఇష్టము అర్థమైపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దేవుని చిత్తము అంటే కనుక్కోవడానికి తను వెళ్ళడానికి పూనుకోలే. ఎందుకంటే తనకు తెలిసిపోయింది. అందుకని ఇంతకుముందు ఎందుకు వెళ్ళాడు? ఏం చెప్తాడు? ఒకవేళ మరి రాజుకు అనుకూలమైన మాట ఏమన్నా దాంట్లో తగిలితే రాజు దగ్గర మెప్పు పొందొచ్చు అని పోయినాడు. ఇప్పుడు తనకు అర్థమైపోయింది కాబట్టి ఇంక అర్థమైన దానికోసము దేవుని దగ్గరికి పోవడం వ్యర్థం అనుకున్నాడు. అంటే దేవుని చిత్తం తనకు తెలిసిపోయింది కనుక ఇంకా తను వెళ్ళలేదు. అందుకని కానీ దేవుని ప్రజలను తను మళ్ళీ 3వసారి కూడా ఆశీర్వదించడుగా రాయబడతా వచ్చింది. అయితే ఈ భాగంలో మనం ఏ జ్ఞాపం చేసుకోవాల్సిన వారు ఉంటున్నామంటే ఈ దినాల్లో కూడా కానీ దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చబట్టు కొరకై మనం ప్రార్థన చేయాలి. కానీ బిలాము ఈ భాగంలో దేవుని ఉద్దేశాన్ని తను తెలుసుకున్నాడు, దేవుని యొక్క చిత్తమును తను తెలుసుకున్నాడు. ఏంటి దేవుని చిత్తం అంటే ఇశ్రాయేల్ ప్రజలు దీవించబడాలి అని. కానీ మనం కూడా దేనికోసం ప్రార్థన చేయాలా? దేవుని యొక్క చిత్తము కాబట్టి నెరవేర్పు కొరకై మనము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రార్థన చేయడానికి నేర్పించిన సందర్భంలో ఆయన ఒక మాట చెప్పినాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాల్లో కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనకు ఏమని జ్ఞాపం చేయబడుతుందంటే ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లుగా భూమి యందును నెరవేర్చబడునుగాక అని ప్రభు ఇక్కడ నేర్పిస్తూ వచ్చినాడు. కానీ దేవుని యొక్క చిత్తం పరలోకంలో నెరవేర్చబడుతుంది. ఎందుకంటే అది పరలోకం కాబట్టి. ఎట్లా నెరవేర్చబడుతుంది? సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఎలాగ నెరవేర్చబడుతుంది? నిరాటంకంగా, ఏ ఆటంకాలు లేకుండా నెరవేర్చబడుతుంది పరలోకంలో. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే భూమి మీద కూడా ఎలాగైనా చిత్తం నెరవేర్చబడాలా? పరలోకంలో నెరవేర్చబడినట్లు నెరవేర్చబడాలా? సాధ్యమయ్యే విషయమైనా చెప్పండి. కాబట్టి దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో మనం తెలిసి ఉండి కూడా మనం ఎన్నోసార్లు నెరవేర్చలేము. కారణం ఏంటంటే ఎన్నో ఆటంకాలు, కొన్ని ఆటంకాలు మనం కలుగజేసినవి, కొన్ని శత్రువు ద్వారా వచ్చేటువంటి ఆటంకాలు. కాబట్టి సాధ్యపడదు, చాలా కష్టమే. అయితే దేవుని యొక్క ఉద్దేశము ఎంతో కొంత నెరవేర్చబడితే చాలులే అని అనుకోవట్లేదు ఆయన. కాబట్టి అందుకని ఆయన ఏం కోరుతున్నాడంటే పరలోకంలో ఎలాగైతే దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా నిరాటంకంగా నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా ఆయన చిత్తం ఏం చేయబడాలి చెప్పండి? సంపూర్ణంగా నెరవేర్చబడాలా, ఏ ఆటంకాలు లేకుండా నెరవేర్చబడాలా. మరి ఆటంకాలు రాకుండా ఉంటాయా? అందుకే ప్రార్థన అవసరం, అందుకే మనం ప్రార్థన చేయాలా. కానీ మన ప్రార్థన మొదటి అంశం ఏంటంటే కానీ భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చబడి కొరకై ప్రార్థన చేయాలా. ఆయన చిత్తం నెరవేర్చబడాలంటే ఏం చేయబడాలా? మానవుని యొక్క చిత్తము ఏం చేయబడాలా? అది కొట్టివేయబడాలా. కానీ దేవుని యొక్క చిత్తము వచ్చిన ఎరుక కలిగి గ్రహించి ఆ చిత్తమును నెరవేర్చడు కొరకై ప్రభు ఆయుత్తపరిచినట్లుగా మనం మొదటి అంశంగా ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుని చిత్తం దానికి అర్థమైపోయిందో ఇంకా మళ్ళా శకునం చూస్తానికి పోకుండా ఏం చేశాడంటే 2వ వచనం రాయబడింది. 24వ అధ్యాయం సంఖ్యాకాండం 2వ వచనం. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. కాబట్టి దేవుని వాక్యంలో ఎప్పుడైతే తను దేవుని చిత్తమును ఎరిగి కాబట్టి దేవుని చిత్తమును అనుకూలంగా మాట్లాడడానికి తను బయలుదేరినాడో దేవుని ఆత్మ అతని మీదకి ఏమొచ్చింది చెప్పండి? మరి దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినట్లుగా
దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తం అనేటువంటిది నెరవేర్చబడుతుందో అక్కడ దేవుని యొక్క ఆత్మ యొక్క కార్యం జరిగించబడుతుంది. దేవుని ఆత్మ చేత బలపరచబడేటువంటిది ఉంటుంది. అందుకని దేవుని యొక్క ప్రజలంగా మొట్టమొదటి అంశంగా మనం ఏం ప్రార్థన చేయాలంటే, కాబట్టి దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడడం ద్వారా దేవుని యొక్క ఆత్మ కార్యము కాబట్టి ఈ దినాల్లో కూడా బలముగా జరిగించబట్టు కొరకై మనము ప్రార్థన చేయవలసిన వారు ఉంటున్నాం. ఎందుకు దేవుని యొక్క ఆత్మకార్యము జరిగించబడదు, బలముగా జరిగించబడదు అంటే దేవుని చిత్తము నెరవేర్చబడకపోటును బట్టి. దేవుని చిత్తం నెరవేర్చబడడం ద్వారా ఏం చేయబడుతుంది? దేవుని యొక్క ఆత్మకార్యం అనేది జరుగుతుంది. రెండవదిగా దేవుని వాక్యంలో ఇదే సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలను తను దీవిస్తూ ఏమని దీవించినాడు, ఏమని పలుకుతా వచ్చినాడు వారి విషయమేనంటే, దయచేసి 7వ వచనం చదవండి. నీరు అతని బొక్కెల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. కాబట్టి అతని సంతతి ఇశ్రాయేలీలు, కాబట్టి యాకోబు సంతతి ఎక్కడ నివసిస్తారంటే బహు జలముల యొద్ద నివసిస్తారు. సమృద్ధి అయినటువంటి ఎక్కువైనటువంటి నీరున్నటువంటి స్థలంలో వారు నివసిస్తారు. అందుకని వారి బొక్కెల నుండి ఏమవుతాయి అంటే నీరు కారుతుంది. అంటే బొక్కెలు అంటే బకెట్లు అనమాట. అది సగానికో 30కి ఉంటే బయట ఒక కారు ఫుల్లుగా పట్టుకొని ఫుల్లుగా ముంచుకొని పోతా ఉన్నప్పుడు దారంతా కూడా ఆ పైన నీళ్ళు కారిపోతుంటాయి కదా. సమృద్ధి ఆ మాట చూపిస్తూ ఉంది. కాబట్టి దేవుని ప్రజలు విషయాల్లో వారు ఎక్కడ నివసిస్తారంటే సమృద్ధి అయినటువంటి నీరున్న స్థలంలో వారు నివసిస్తారు. కానీ ఈ దినాల్లో ఆ నీరు దేనికి సాదృశ్యం చెప్పండి? దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం. కానీ ఈ దినాలలో కూడా దేవుడు మన కొరకై సమృద్ధి అయినటువంటి ఆయన వాక్యం అనేటువంటి నీటిని ప్రభు మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. వ్యక్తిగతంగా దేవుని వాక్యం వద్దకు వెళ్ళి ఆధిక్యత ఇస్తున్నాడు, కుటుంబంగా వెళ్ళి ఆధిక్యత ఇస్తున్నాడు, సంఘముగా పలు సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం ఎదుకు వెళ్ళి ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. సమృద్ధి అయిన నీరు. దేనికోసం ఈ నీరు ఎందుకోసం అనంటే, కాబట్టి మనలను ఆ నీటి చేత స్నానం చేయించాలని. ఎందుకు స్నానం చేయించాలా? ఆ స్నానం చేయించే కొలది ఏమైపోతుందని చెప్పండి? కలంకములు, ముడతలు అట్టివి ఏవి లేకుండా ఏమైపోతాయంట? తొలగిపోతూ వస్తాయి. ఇంకా ఏమైపోతుంది? పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా సిద్ధపరచబడతాం. ఇంకా ఎలాగ సిద్ధపరచబడతాం? మహిమ గల సంఘముగా కాబట్టి సిద్ధపరచబడతాం. అందుకోసమని కాబట్టి దేవుని వాక్యం ఏం రాయబడుతుందంటే, ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడు దాని కొరకు తాను అప్పగించుకొనేను అని దేవుని వాక్యంలో ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాలు కలిసి ఉన్నాయి. పురుషులారా, మీరు మీ భార్యలు ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. ఉదకము అంటే నీరు అని అన్నమాట. వాక్యముతో ఉదక స్నానం. ఇంకో మాట చెప్పాలంటే వాక్యం అనేటువంటి ఉదకము, వాక్యం అనే నీటి చేత ఆయన ఏం చేస్తున్నాడు? స్నానం చేపిస్తున్నాడు. అందుకని ఎస్తేరు విషయం మనం చూస్తాము. ఆశ్వరోషుకు రాణిగా ఉండటానికి కన్యకలు వారు శోషణ కోటకు తీసుకుని రాబడ్డారు. వాళ్ళు ఎలా సిద్ధపరచబడ్డారు? 6 మాసాలు ఒక రకమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించేవాళ్ళంట. 6 నెలలు. మళ్ళీ ఇంకొక 6 నెలలు మరొక రకమైన సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించారంట. సంవత్సర కాలం చేపిస్తే మాత్రం చెమట పట్టకుండా ఉంటుందా చెప్పండి? ఏమైనా ఆయన బంగారపు రాజా? ఆయన మనిషి కాదా? శరీరం కాదా అయింది? అంటే ఒక లోక సంబంధమైన రాజు కొరకే అంతటి సిద్ధపాటు అవసరమైనప్పుడు పరలోకపు రాజు కొరకు సిద్ధపరచబట్ట కొరకై దేవుడు ఏం చేస్తాడంటే సమృద్ధి అనేటువంటి నీటి చేత ఆయన మనకు స్నానం చేపిస్తున్నాడు. కానీ ప్రభు స్తోత్రంలో రెండవదిగా దేవుని ప్రజలు దేవుని వాక్యం చేత మహిమగల సంఘముగా దేవుని కొరకు సిద్ధపరచబడినట్లుగా మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం. ఆ సమృద్ధైన వాక్యము కాబట్టి మనలో ఉన్న ప్రతి విధమైన దేవునికి విరోధమైన కడిగివేసి నువ్వు పరిశుద్ధమైన వారిగా సిద్ధపరచబడినట్లుగా మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యంలో మరి ఇక బిలాము ఇశ్రాయేల్ ప్రజలను దీవిస్తూ ఇంకొక మాట కూడా చెప్పినాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం చదవండి, 8వ వచనం. దేవుడు
ఐగుప్తులో నుండి అతన్ని రప్పించును. గురుపోతు వేగము వంటి వేగము. కాబట్టి అతను ఎలాగ స్పందిస్తాడంటే, ఆ వేగం ఎలా ఉంటుందంటే గురుపోతు వేగం వంటి వేగం ఉంటుంది, నిదానం ఉండదు. కాబట్టి ఈ దినాలలో దేవుని యొక్క కార్యములు ఎలాగ జరిగించబడాలని ప్రభు కోరుతున్నాడంటే వేగముగా జరిగించబడాలని కోరుతున్నాడు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి దయచేసి. కీర్తన గ్రంథము 147వ కీర్తనలు 147. వచనం. భూమికి ఆజ్ఞించువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. దేని వాక్యం ఏమవుతాడని చెప్పండి? బహు వేగముగా పరిగెత్తుతుంది. అంటే వాక్యం పరిగెత్తడం అంటే వాక్యం పరిగెత్తదు. కాబట్టి దేవుని ప్రజలు ఆయన వాక్యం తీసుకొని వేగముగా వెళ్ళాలా అది. కాబట్టి అనేకులు సువార్త ప్రకటించాలా, అనేక దేవుని ప్రజలతో దేవుని వాక్యం తీసుకుని వెళ్ళాలి. దేవుని వాక్యం అనేటువంటి కాబట్టి దేని యొక్క ప్రజలంగా మన జీవితాలలో జ్ఞాపం చేసుకునేటువంటి మాట ఏమిటంటే, కాబట్టి వేగంగా అంటే పరిగెత్తి సేవ చేయడం అనే ఇక్కడ అర్థం కాదు ఇక్కడ. కాబట్టి అలా చేస్తే ఫలితం వస్తుందని దాని అర్థం కాదు. దేవుని పరిచర్యల్లో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు అనమాట. అలసత్వం అనేది ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క కార్యాలు అనేటువంటివి కాబట్టి ఎలా ఉండాలనంటే అవి బలముగా జరిగించబడాలని ప్రభు కోరుతున్నాడు, వేగంగా జరిగించబడాలని కోరుతున్నాడు. దేవుని ప్రజల యొక్క లక్షణం అది. ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల కాలం, కాబట్టి దాదాపు 30 సంవత్సరాలు కదా, 60 సంవత్సరాలు కూడా చేయలేనంత సేవ 3.5 సంవత్సరాల కాలంలో యేసుప్రభువు జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి 12 మంది శిష్యుల ద్వారా దేవుడు ఎంత గొప్ప పని పరిచర్య, ఈ సువార్త లోకమంతటా వ్యాపించేట్టుగా ప్రభు చేస్తున్నాడు. ఈ దినాల్లో దేవుని ప్రజలము ఎన్నో సాధనములు అంటే ప్రయాణం కొరకైనా దేని కొరకైనా కలిగిన వారు ఉన్నాం. ఇంకెంతగా దేవుని యొక్క పని విస్తరించవలసి ఉన్నది. కాబట్టి మూడవదిగా మనం ప్రార్థన చేయవలసిన మూడో నియమం ఏంటంటే దేవుని యొక్క కార్యములు, దేవుని వాక్యము, సువార్త, ఆయన పని పరిచర్య విస్తరించినట్లుగా మనము ప్రార్థన చేయాలి. 3 చెప్పిన మొట్టమొదటి దేనికోసం ప్రార్థన చేయాలా? దేవుని చిత్తము నెరవేర్చబడట కొరకు, తద్వారా దేవుని ఆత్మ కార్యము ఈ దినాల్లో కూడా మనం చూడగనట్లుగా ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడాలా? పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లుగా భూమి యందును నెరవేర్చబట్టు కొరకై మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా దేవుని వాక్యంలో మనము ఏం జ్ఞాపం చేసుకుంటా వచ్చినామనంటే సమృద్ధైన నీరు గల స్థలంలో ప్రభు తీసుకొస్తున్నాడు. దేవుని వాక్యము చేత ఈ దినాల్లో మనము నూతనపరచబడి మహిమ గల సంఘముగా సిద్ధపరచబడే కొరకై మనము ప్రార్థన చేసుకోవాలి. మూడవదిగా దేవుని వాక్యంలో మనము ఏమి ఇక్కడ జ్ఞాపం చేసుకున్నామంటే దీనికోసం ప్రార్థన చేయాలంటే దేవుని పని పరిచర్య సువార్త ఆయన వాక్యం కాబట్టి వేగంగా విస్తరించుడు కొరకై మనము భారముగా ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం. చివరిగా ఇంకో మాట నేను జ్ఞాపం చేసి ప్రార్థనలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనంలో ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును. కాబట్టి నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇంతకుముందు అబ్రాహాముతో దేవుడు ఏం వాగ్దానం చేసినాడు? నీ సంతానమును ఆకాశ నక్షత్రాలకు విస్తరింపజేస్తానని చెప్పినాడు. ఇక్కడ ఏం రాయబడుతుంది? నక్షత్రము యాకోబులో ఉదయించును. అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన నక్షత్రంతో పోల్చబడుతున్నాడు. అంటే ఒకటేనా? క్షమించండి, అక్కడ ఆయన ప్రజలు ప్రభువు యేసుక్రీస్తు వారు ఒకటేనా? కానీ కాదు, ఆయన ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు. దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. దయచేసి కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనం పెద్దగా చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. కాబట్టి దేవుడైన యెహోవా ఏమైనాడంట? ఆయన సూర్యుడు. అనేక లక్షల కోట్ల నక్షత్రముల వెలుగు కంటే ప్రకాశమైన వెలుగులినవాడు. అయితే దేని వాక్యంలో మన నక్షత్రం పోల్చబడినాడే.
అంటే మన ప్రభు సూర్యుడైన ప్రభు, ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే నివసించేటువంటి స్థానం కలిగినటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు తగ్గించుకొని దీనుడై ఆయన మన స్థానంలోనికి ఆయన వచ్చినాడు. కానీ మన పాప శరీరాకారం ధరించుకొని ఆయన వచ్చినాడు, నక్షత్రంలాగా ఆయన వచ్చినాడు. అందుకని బెత్లెహేము కాడి నక్షత్రము కూడా వారిని జ్ఞానులు ఎదుగు బెత్లెహేము తీసుకుని వచ్చింది. అక్కడ ప్రభుని వారు చూడగలుగుతా వచ్చినారు. ప్రభు ఎలా ఉన్నాడు? సామాన్యమైన శిశువు వలె. కాబట్టి పేద కుటుంబంలో జన్మించిన వాని వల్ల అక్కడ ప్రభు కనిపిస్తాడు. కానీ ప్రభు స్తోత్రములు కాబట్టి సూర్యుడైన ప్రభు ఇక్కడ యాకోబులు నక్షత్రోదయం ఉదయించునంటే ఈ ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చూపిస్తుంది. కానీ ఏం చూపిస్తుందంటే ఆయన యొక్క దీనత్వము విషయమై మనకు జ్ఞాపం చేస్తుంది. అందుకని యేసు ప్రభువారు సిలువకు వెళ్ళకముందు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఆయన మరి వాహనం కొరకై గార్ధబొమ్మను ఏర్పాటు చేసుకున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని రాయబడిన మాట నెరవేర్చబడతా వచ్చింది. ఆ సందర్భంలో 21వ అధ్యాయం 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కానీ ఎందుకు గాడిద భవనం ఏర్పాటు చేసుకున్నాడు? గాడిద పిల్లని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇదిగో నీ రాజు సాత్వికుడైపోయినాడు, నీ రాజు దీనుడైపోయినాడు. అంటే పరలోకపు రాజు, కాబట్టి రాజులకు రాజైన ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఏమైపోయినాడు? సాత్వికుడైపోయినాడు, దీనుడైపోయినాడు. కాబట్టి ఆయనే నీ కొరకు నా కొరకు దీనుడైపోయినప్పుడు ఆయన్ను సేవించే ప్రజలముగా ఆయన ఎదుట మనము ఎంత దీనత్వము కలిగి ఆయన మనం సేవించాలి కదా, ఎంత సాత్వికమైన మనసుతో మన ప్రభుని మనం సేవించాలి కదా. కానీ ఆయన దేవుడై ఉండి తానే తగ్గించుకున్నప్పుడు కాబట్టి నేను నువ్వు ఎంతటి వారము, కాబట్టి దేవుని ఎదుట మనం తగ్గించుకోవడానికి మనం ఎంతటి వారం. నిశ్చయముగా కానీ మనము దీనమైన మనసు కలిగి సాత్వికమైన మనసు కలిగి మన ప్రభుని సేవించవలసిన వారిగా ఉన్నాం. దీని వాక్యంలో కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు భూమి మీద మరి సాతానిక పరిపాలన ఉన్నటువంటి సందర్భంలో ఆ దినాలలో దేవుని సేవ చేయడానికి మరి భూమి మీదకు 2 ప్రవక్తలను దేవుడు పంపిస్తాడు. అది మన ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయము 3వ వచనం, నేను నా 2 సాక్షులను అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఇక్కడ ప్రవచించడం అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తారని. కానీ వారు దేవుని వాక్య పరిచయం చేస్తూ వచ్చినారు. ఎట్లా దేవుని వాక్య పరిచయం చేస్తున్నారు? వారు గోనె పట్ట ధరించుకొని, కానీ గోనె పెట్ట కొట్టుకొని వాక్యం చెప్పినారంట. అదేమిటి అంటే ఏం చూపిస్తుంది? ఎంతో భారముతో వారు పరిచయం చేస్తారని గుర్తుగా ఉంది. ఎంతో దుఃఖముతో పరిచయం చేస్తున్నారు. అందుమాదిరే కాదు, ఎంతో తగ్గించుకొని దీనులై పరిచయం చేస్తున్నారు. ఎవరయ్యా వారంటే మోషే తర్వాత ఏలియా, 2 ప్రవక్తలు ప్రభు పంపిస్తాడు. కానీ వారు సేవ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే అంత గొప్ప ప్రవక్తలు గోని బట్టి కొట్టుకొని సేవ చేస్తున్నారు, ఎంతో దీనత్వంతో సేవ చేస్తున్నారు. తనండి దేని వాక్యంలో 5వ వచనం చదవండి, 4వ వచనం, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్నా. కాబట్టి ఎందుకు బట్టి దీనత్వం? వారు ఎక్కడ సేవ చేస్తున్నారు, ఎక్కడ నిలబడి ఉన్నారు, ఎవరిని ఎదుట వారు నిలబడి ఉన్నారు అని అంటే దేని వాక్యంలో భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట వారు ఉన్నారనమాట. ఇక్కడ దినాల్లో మనం ప్రభుని సేవించడం అంటే దేవుని మందిరంలోనే కాదు, దేవుని మరి ప్రాముఖ్యంగా మనం చేసే ప్రతి పరిచర్య కూడా ఎవరు ఎదుట చేస్తున్నామంటే ప్రభు ఎదుట చేస్తున్నాం. మన ఎదుట మన ప్రభు ఉంటున్నాడు. కాబట్టి మన ప్రభు మన కొరకే తగ్గించుకొని దీనుడై మన స్థానంలోకి వస్తే, కానీ మనము మన ప్రభు ఎదుట పరిచర్య చేసేటువంటి వారుగా ఇంత గొప్ప ప్రవక్తలే గోనె బట్టి కొట్టుకొని వారు ఇంత దీనత్వంతో పరిచర్య చేసినప్పుడు ఈ దినాల్లో నీవు నేను ఎంత దీనత్వము కలిగి ఆయన ఎదుట పరిచర్య చేయవలసిన వారు ఉన్నాం. కారణం ఏంటంటే ఆ గ్రహింపు ఏంటంటే మేము చేసే పరిచర్య ఎవరిని ఎదుట చేస్తున్నాము? భూలోకమునకు
ప్రభువైన వాని ఎదుట మేము పరిచర్య చేస్తున్నాం. కాబట్టి నాలుగవదిగా మనం ప్రార్థన చేయవలసింది దేనికోసం అనంటే, ఈ నక్షత్రం అనే యేసుప్రభువారు మన ఏం నేర్పిస్తున్నాడంటే, ఈ చివరి దినాల్లో దేవుని ప్రజలు మనం చేసే ప్రతి పని పరిచర్య, అది పత్రికలు పంచేదైనా, వరుసలో నిలబడేదైనా, లేదంటే వంట చేసేదైనా, చేపలు వేసేదైనా, వాక్యం చెప్పేదైనా, ఏ పరిచర్య అయినా సరే ఎవరు ఏది చేస్తున్నాం చెప్పండి? భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట మనం చేస్తుంటున్నాం. అదే ఎక్కడ కూడా మన ప్రభు ఎదుట మనము అతిశయం కనబరచకూడదు. ఎక్కడ కూడా మన ప్రభు యొక్క దీనత్వము ధరించి మనము ప్రభుకి పరిచర్య చేయవలసిన వారికి ఉంటున్నాం. ఇది దాని కొరకే మనం 4వ అంశంగా ప్రార్థన చేయవలసిన వారం. చివరిగా 5వదిగా కాబట్టి ఈ నక్షత్రం విషయమై చెప్తూ ఒక మాట కూడా చెప్పినాడు. ఏం చెప్పినాడు? దేని వాక్యంలో 24వ అధ్యాయం సంఖ్యాకాండం 17వ వచనంలో మధ్య భాగం, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. నక్షత్రంగా మాత్రమే కాదు, ఇశ్రాయేల్ నుండి వస్తున్న ప్రభు ఎవరంటే ఆయన రాజదండం, అంటే ఆయన అధికారాన్ని చూపిస్తూ ఉంది. రాజదండం అంటే ఆ దండము అంటే రాజు ఇస్తరి వెళ్ళినప్పుడు అన్నాడు కదా, రాజదండం చూపిస్తే ఆమె అంగీకరించబడుతుంది. ఆ రాజదండం చూపించలేదనుకోండి రాజు, ఆమె ఏం చేయబడదు, ఇది రాజ సముఖంలోకి లేకుండా ఆమె త్రోసివేయబడుతుంది. కానీ రాజదండం అనేది రాజు యొక్క అంగీకారాన్ని, అధికారాన్ని సూచనగా ఆ యొక్క రాజదండం ఉంటా ఉంది. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బెత్లెహేములో జ్వాలపాటలు పాడించుకోవడానికి లేడు. ఆయన బెత్లెహేములో ఉన్నది ఎందుకంటే శిశువుగా కనబడినంత మాత్రాన, నక్షత్రంగా కనబడినంత మాత్రాన, దీనుడిగా కనబడినంత మాత్రాన, కాబట్టి ఆయన చూసి చూడడు పోయేవాడు కాదు, పట్టి పట్టినట్టుగా వ్యవహరించేవాడు కాదు. ఆయన నక్షత్రం మాత్రమే కాదు, ఆయన బెత్లెహేములో ఆయన రాజదండం కూడా అయి ఉన్నాడు. ఆ నక్షత్రము రాజదండంగా ఉంది. కింద భాగంలో ఒక మాట కూడా రాయబడుతూ ఉంది. చూడండి, ఇక్కడ 19వ వచనం, యాకోబు సంతానమున ఏలిక పుడతాడు. కానీ ఏలికంటే ఏలుబడి చేసేవాడు, అధికారం చేసేవాడు. ప్రభు స్తోత్రములు. కాబట్టి 5వదిగా మనం ఏం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నామంటే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క అధికారం కిందకు, ఆయన యొక్క ఆధిపత్యం కిందకు మనం అందరము కూడా తీసుకుని రాబడవలసిన వారికి ఉంటున్నాం. దాని కొరకే మనం ప్రార్థన చేసుకోవాలా. సామెతలు ఏం రాయబడింది? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములన్నిటిని ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఎన్నో అక్కల కొరకు వచ్చినాం దేవుని యొక్క పరిచర్యలో, సేవలో. కాబట్టి భౌతికంగా, ఆత్మీయంగా ఎన్నో అవసరాలు ఉన్నాయి. వీటన్నీ కూడా కాబట్టి మనం సరళం చేయబడి వాటన్నిటికీ మనం జవాబు పొందాలనంటే, కాబట్టి మనం ఏం చేయబడాలా? ఆ యొక్క రాజదండము కిందకి రావాలా, ఆయన యొక్క అధికారం కిందకు, ఆయన ఏలుబడి కిందకు మనము రావాల్సిన వారు ఉన్నాం. ఈ 5 అంశాల కొరకై మనము ప్రార్థన చేయవలసి ఉన్నది. మొట్టమొదటి అంశం దేని కొరకు ప్రార్థన చేయాలా? దేవుని యొక్క చిత్తము భూమి మీద నిరాటంకంగా, సంపూర్ణంగా, యథేచ్ఛగా జరిగించబట్టు కొరకాయి పరలోకంలో జరుగుతున్న రీతిగా భూమి యందును జరిగించబట్టు కొరకాయి ప్రార్థన చేయాలా. తద్వారా దేవుని యొక్క ఆత్మ కార్యము బలముగా దేవుని ప్రజల మధ్య జరిగించబట్టు కొరకాయి మొదటి అంశంగా ప్రార్థన చేయాలా. రెండవదిగా దేని కొరకు ప్రార్థన చేయాలంటే, దేవుని ప్రజలు కాబట్టి నీటి చేత ఉదక స్నానం చేయబడి, పరిశుద్ధపరచబడి, మహిమగల సంఘంగా సిద్ధపరచబట్టు కొరకై ప్రార్థన చేయాలా. మూడో దేని కొరకు ప్రార్థన చేయాలా? దేవుని వాక్యము, దేవుని ఆయన పని, పరిచర్య కాబట్టి లోకమందంతటా వేగంగా విస్తరించేట్లుగా భారంగా ప్రార్థన చేయాలా. ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు శత్రువు తీసుకుని వస్తాడు. వాటన్నిటిని అధిగమించి ఆయన పని విస్తరించేట్లుగా మూడవదిగా ప్రార్థన చేయవలసిన వారుగా మనము ఉంటున్నాం. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యంలో కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దీనత్వ విషయమే మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. ఆయన నక్షత్రం వల్లే దీనుడే వచ్చిన రీతిగానే ఈ దినాల్లో దేవుని ప్రజలు మనం కాబట్టి ఆయన ఎదుట నిలబడి ఉన్నాం. చేసే ప్రతి పని, ప్రతి పరిచర్య ఆయన ఎదురు చేస్తున్నాం. కాబట్టి దీనమైన మనస్సు కలిగి కాబట్టి మన ప్రభు మనము ఆయన సేవించట్లుగా, ప్రభు మనం సిద్ధపరచట్లుగా భారంగా ప్రార్థన చేయవలసిన వారికి ఉంటున్నాం. చివరిగా 5వదిగా కాబట్టి ఈ యొక్క నక్షత్రము కేవలం నక్షత్రం మాత్రమే కాదు, కాబట్టి ఇక్కడ ఈయన కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన రాజు అయి ఉంటున్నాడు, ఆయన అధికారి అయి ఉంటున్నాడు, ఆయన నాయకుడు అయి ఉంటున్నాడు. ఆయన అధికారం కిందకు దేవుని ప్రజలందరూ మనమందరం కూడా తీసుకుని రాబడినట్లుగా భారముగా ప్రార్థన చేయవలసిన వారికి ఉంటున్నాం. కానీ తల హృదయంలో ఉంచుకుందాం. వాక్య వెలుగులో మన కొరకు, దేవుని యొక్క సేవ పరిచర్య కొరకు ఈ అంశాలు ఆధారం చేసుకొని ప్రార్థన చేద్దాం. దాంతోపాటు కొన్ని అంశాలు కూడా
మీకు జ్ఞాపం చేస్తాము. వాటి కోసం కూడా మీరు దయచేసి ప్రార్థన చేయండి.